నిన్న కేటీఆర్ హరీష్ రావు గారు చాలా గొప్పలు మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ గారు కొడంగల్‌కి వెళ్ళి రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసి మా ఎమ్మెల్యే పైన గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అంటున్నావు కేటీఆర్ గారు. మీరు అసలు ఆ సభలో ఎన్నో మాట్లాడినవు. టకీ టకీమని రైతు బంధు పడ్డదా? టకీ టకీమని మహిళలకు తులం బంగారం ఇచ్చిండ్లా? టకీ టకీమని మీకు రుణమాఫీ అయిందా అని అంటున్నావు. టకీ టకీమని మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాకు 1,00,000 రుణమాఫీ టకీ టకీమని ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాల పుంట చేసినావు, అది వడ్డీకే సరిపోలేదు. రైతు బంధు ఉన్నోళ్ళకు దోషిపెట్టినావు, 100 ఎకరాల ఉన్నోళ్ళకి ఇచ్చినావు, అదే లేనోళ్ళకు ఇంకా 10,000 5,000 టకీ టకీమని పెంచి ఇస్తే రైతులు బాగుపడేటోళ్ళు కదా కేటీఆర్ అని నేను సూటిగా సవాల్ విసురుతున్నా. నువ్వు నీ సిరిసిల్లలో రాజీనామా చేసి గెలిచి చూపెట్టు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని. నీ అర్హత రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు కాదు. రేవంత్ రెడ్డి మీలాగా మీ అయ్య పేరు చెప్పుకోనో మీ తాత పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. జెడ్పీటీసీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ స్థానం నుంచి వెళ్ళి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు సీఎం అయ్యిండు. మీరు చేసిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. ఆషామాషి వ్యక్తి కాదు. మీలాగా దొంగ రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు చేసే సత్తా గుణం రేవంత్ రెడ్డి గారికి లేదు. మీరేదో అడ్డిమార్ గుడ్డి దెబ్బలు సీఎం అయిన్లు అని విమర్శిస్తున్నారు కేటీఆర్ గారు. మీరు సిరిసిల్లలో నిజమైన వ్యక్తి అయితే రాజీనామా చేసి మరి గెలిచి మరి చూపించు. ఇప్పుడు 10 మంది టీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరేసరికి మీరు కోర్టులలో కేసులు వేస్తున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీడీపీ నుంచి వెళ్ళి గుంజుకొని మరి మీరు వారిని ఏ విధంగా మంత్రి పదవులు ఇచ్చింది అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. టకీమని 10 సంవత్సరాల కాలంలో ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్లా కేటీఆర్? టకీమని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా మీరు మా పల్లెటూర్లలో అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. టకీమని అందరికీ 3 ఎకరాల భూమి ఇచ్చిండ్లా? భూమి లేని వాళ్లకు ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిన టకీమని అసెంబ్లీకి సాక్షిగా మీ కేసీఆర్ గారు టకీమని నేను రైతులకు ఎరువులు ఫ్రీగా అందిస్తా అని చెప్పి నేను పుట్టింది రైతుల కోసం అని కావచ్చు అంటే గొప్పలు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు బళ్ళలు గుద్ది చంకలు ఎగరేసి మరి సపోర్ట్ చేసిండే. టకీమని రైతులకు ఎక్కడ మీరు న్యాయం చేసిండే అని చోటిగా ప్రశ్నిస్తున్నా. నిజం సప్పుడేక ఉంటే అబద్ధమే రాజ్యం వెళ్తుంది అంటారు. టీఆర్ఎస్ చేసే అసత్యాలను కాంగ్రెస్ యువ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులు ప్రశ్నించాలి. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పును భరిస్తూ మరి వడ్డీ కడుతూ మరి ఎన్నో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. ఉచిత బస్సు కానీ, ఇంటికి 200 యూనిట్ల కరెంటు కానీ, 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండరు కానీ, రైతులకు 2 లక్షల లోపు ఎంతోమందికి మీ టీఆర్ఎస్లో ఉన్న ఎంతోమంది నాయకులకు 2 లక్షల లోపు ఉన్న రైతులకు ఎంతోమందికి రుణమాఫీ చేసిన టకీమని ఇది గుర్తుంచుకో. మీరు ఎగ్గొట్టిన రైతు బంధును అప్పుడే మరి రైతు బంధు చేసిండు. ఇప్పుడు వానాకాలం వేసంగి సీజన్ వస్తుంది, డబ్బులు లేక కొద్దిగా వెనక అవుతుంది. అంతేగాని మీరు ప్రజలను ఏదో మబ్బుతో పెట్టించి ఏదో అబద్ధాలు చెప్పి ప్రజలను ఏదో దృష్టి మళ్ళిస్తా అంటే ఇక్కడ కుదరవి అని మేము వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.